అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి కంటిన్యూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా మరో మృతదేహం లభ్యమైంది. 33 రోజుల తర్వాత రెండో మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. కుళ్ళిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా ఉంది మృతదేహం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగిలిన 6 మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఆఫీసర్ మనోజ్ కుమార్ అనే వ్యక్తిగా అనుమానించడం జరుగుతోంది. ఒక్కసారి అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్. అక్కడ పూర్తిగా ఎందుకంటే పరిస్థితి అక్కడ లోపలికి వెళుతున్న కొద్దీ అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటూ కూడా ఈ నేపథ్యంలో అక్కడ కంచె వేయడం జరిగింది. అక్కడ ఇనుప కంచె వేసి మెల్లిమెల్లిగా ఆపరేషన్స్ ముందుకు తీసుకువెళ్తున్నారు. అక్కడ మీరు చూస్తే కనుక రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ వాటిని తవ్వుకుంటూ వెళుతున్నారు. ఆ టీబీఎం మిషన్ ని క్లియర్ చేశారు. దాంతోపాటు అక్కడ ఉన్న శిథిలాలని తొలగించుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే మరొక మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం ప్రాజెక్ట్ ఆఫీసర్ మనోజ్ కుమార్ గా అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ మృతదేహానికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందో, గుర్తించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? ఇంకొక 6 మృతదేహాలకు సంబంధించి ఏమంటున్నారు? సచిన్, ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే గత నెల 22వ తేదీన ప్రమాదం జరిగితే 16 రోజుల పాటు నిరంతరంగా శ్రమించిన తర్వాత గురుప్రీత్ సింగ్ అనేటటువంటి వ్యక్తి మృతదేహం బయటికి రావడం జరిగింది మార్చి 9వ తేదీన. ఆ తర్వాత మళ్ళీ మరొక 16 రోజులు శ్రమించిన తర్వాత ఈ రోజు మరొక మృతదేహం అయితే పూర్తిగా గుర్తించడం జరిగింది. దాన్ని పూర్తిగా ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. మృతదేహంని దాదాపుగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అక్కడ తవ్వకాలు మినీ ఇటాచి సాయంతో తవ్వకాలు జరుపుతున్నటువంటి సందర్భంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అక్కడ ఒక మృతదేహం ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. పూర్తిగా 32వ రోజు గడుస్తున్నటువంటి నేపథ్యంలో మృతదేహం అంతా కూడా కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి సందర్భంగా అక్కడ నుంచి మృతదేహాన్ని కదిపినా అక్కడ నుంచి తీసినా కూడా కొంత మృతదేహం అంతా కూడా డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత గుర్తించలేనటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వైద్యులు కావచ్చు, మిగతా అక్కడ టనెల్ కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా అక్కడికి చేరుకున్న తర్వాత ఉదయం 10 గంటల ప్రాంతంలో పూర్తిగా ఆ బాడీకి అక్కడ ఉన్నటువంటి మృతదేహానికి సంబంధించి అన్ని రకాల ఆలమాలను పరిశీలించిన తర్వాత అది ఎవరిది అనేది ఒక నిర్ధారణకు రావడం జరిగింది. వైద్య పరీక్షలు కావచ్చు, కొన్ని రకాల పరీక్షలు, అతను వేసుకున్నటువంటి బట్టలు కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో మనోజ్ అనేటటువంటి ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి మనోజ్ గా కూడా వారంతా అనుమానం వ్యక్తం చేస్తూ అంచనా వేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పూర్తిగా ఆ మృతదేహాన్ని బయటికి తీసే పనులన్నీ కూడా ప్రారంభించారు. కాసేపటి క్రితమే టన్నెల్ దగ్గర నుంచి లోపల నుంచి లోకో ట్రైన్ ఆధారంగా మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన అనంతరం ప్రస్తుతానికి నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి అయితే మృతదేహాన్ని తరలిస్తున్నారు. అక్కడనే పూర్తిగా శవ పరీక్షలన్నీ కూడా నిర్వహించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించేటటువంటి అవకాశం ఉంది. గతంలో మనం ఏదైతే గురుప్రీత్ సింగ్ చూసినప్పుడు కూడా మృతదేహాన్ని బయటికి తీసిన తర్వాత నాగర్ కర్నూలు జిల్లా అక్కడే దొరికిందా, లేకపోతే ఇన్ఫాక్ట్ అంటే అక్కడంటే కాస్త లోపలికి అంటే లోతుకు తవ్వుతున్న పరిస్థితి ఉంది అంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రెసెంట్ ఈ మృతదేహం ఎక్కడ దొరికింది, ఏ పాయింట్ దగ్గర దొరికింది? ఎక్కడైతే కన్వేయర్ బెల్ట్ ఉందో టన్నెల్ లోపల కన్వేయర్ బెల్ట్ నుంచి దాదాపుగా 60 మీటర్ల ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ లోకో ట్రైన్ కు సంబంధించినటువంటి ఒక ఇంజన్ కూడా పూర్తిగా ఏదైతే ప్రమాదం జరిగినటువంటి సమయంలో లోకో ట్రైన్ ఇంజన్ కూడా అక్కడే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఈ మట్టి, ఈ మొత్తంలో కూడా లోకో ట్రైన్ ఇంజన్ కూడా కూరుకుపోయినటువంటి నేపథ్యంలో లోకో ట్రైన్ వెనక భాగంలో తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడ పెరుగుపోయినటువంటి మట్టి బురదనంతా కూడా తోడేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మినీ ఇటాచి సాయంతో తోడుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున దుర్వాసన రావడాన్ని గమనించినటువంటి రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఇటాచీని ఆపేసి వారంతా కూడా చేతులతో తవ్వకాలు మొదలు పెట్టడం జరిగింది. చేతులతో తవ్వుతున్నటువంటి సందర్భంలో మొదట కాలు కల్పించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా పైభాగం అంతా కూడా కనిపించే విధంగా కొంత జాగ్రత్తగా అదంతా కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా తవ్వకాలు చేపట్టడం జరిగింది. తవ్వకాలు జరిపిన తర్వాత అక్కడికి ఎవరైతే ఆ జేపీ కంపెనీకి సంబంధించిన వారు కావచ్చు, అదేవిధంగా మిగతా 7 మంది ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆచూకీ గుర్తుపట్టేటటువంటి సిబ్బందిని, అదేవిధంగా డాక్టర్లను కూడా తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో వారంతా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆనవాళ్ళను అంతా కూడా సేకరించడం జరిగింది. తన ఒంటిపై ఉన్నటువంటి బట్టలు కావచ్చు, తన ఒంటిపైన
ఏదైనా మెటల్స్ లాంటివి ధరించాడా, అదేవిధంగా బాడీకి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా చేసిన తర్వాతనే మనోజ్ కుమార్ గా అంచనా వేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి మనోజ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ లో జెల్ కంపెనీకి సంబంధించి కూడా ప్రాజెక్టు ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతనుగా పూర్తిగా గుర్తింపు అంచనా వేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఉదయం 10 గంటల ప్రాంతంలో బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి చేరువలో మృతదేహం ఉంది. జిల్లా ఆసుపత్రికి రాగానే ఇక్కడ పూర్తిగా ఏదైతే పోస్ట్ మార్టం కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేసి సిద్ధంగా ఉంచారు. అంటే మిగిలిన 6 మృతదేహాలను గుర్తించడానికి ఎన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది? దానికి సంబంధించి అక్కడ రెస్క్యూ బృందం కావచ్చు, అయితే రెస్క్యూ టీం ఏముంటుంది? ఇప్పుడు ఏదైతే మనకు ఈ మనోజ్ కుమార్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించిన మృతదేహం దొరికినటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దొరికేటటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు అనేటటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఎందుకంటే పూర్తిగా దాదాపుగా 250 మీటర్ల పొడవునా కూడా ఇదంతా కూడా కొలాప్స్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి. చివరి 50 మీటర్లు ఏదైతే ఉందో అక్కడికి ఎవరు వెళ్ళలేనటువంటి ప్రమాదకరమైనటువంటి స్థాయిలో అదంతా కూడా పూర్తిగా టన్నెల్ అంతా కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పూర్తిగా గతంలోనే ఒక చిన్న మార్కింగ్ లాగా వేసేసి అక్కడికి ఎవరు వెళ్ళరాదు అనేటటువంటి సూచన చేశారు. కానీ అక్కడ ప్రమాద స్థాయి మరింత పెరిగినటువంటి నేపథ్యంలో అక్కడికి ఎవరైనా కొత్తగా రెస్క్యూ చేయడానికి వచ్చినటువంటి సిబ్బంది కావచ్చు, ఇంకో కావచ్చు, లోపలికి వెళ్తే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అక్కడంతా కూడా ఒక కంచె మాదిరిగా ఒక సెటప్ వేశారు. అక్కడంతా కూడా ఆ కంచె మాదిరిగా కట్టేసి అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా అంటూ కూడా బోర్డు నుంచారు. ఎందుకంటే తెలిసి తెలియక ఎవరైనా లోపలికి వెళ్ళినట్లయితే వారి కారణంగా ప్రమాదం జరగకుండా, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా ఇటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ మిగతా 200 మీటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఏదైతే గతంలో జీపీఆర్ రాడర్ కావచ్చు, క్యాడవర్ డాగ్స్ చూపించినటువంటి D1, D2 అనేటటువంటి 2 స్పాట్లని గుర్తించినటువంటి నేపథ్యంలో ఆ 2 స్పాట్ల మధ్యలో కూడా పూర్తిగా తవ్వకాలు జరిపారు. 8 మీటర్ల పొడవునా ఈ 2 స్పాట్ల మధ్యలో ఉన్నటువంటి నేపథ్యం ఇదంతా కూడా తవ్వకాలు జరిపారు. దాదాపుగా కింద ఏదైతే టన్నెల్ కింది భాగం నుంచి మరొక 3 మీటర్ల ఎత్తు వరకు కూడా మట్టి పేరుకుపోయింది. మొత్తం టన్నెల్ అంతా కూడా 9.8 మీటర్స్ పొడవు ఉన్నటువంటి నేపథ్యంలో అదంతా కూడా మట్టి బురద పేరుకుపోతే దాన్నంతా కూడా డీవాటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు కన్వేయర్ బెల్ట్ ఆధారంగా మట్టి బురదను తొలగిస్తూ వచ్చారు. ప్రస్తుతానికి మరొక 3 మీటర్ల ఎత్తులో అక్కడక్కడ ఈ మట్టి టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి అవశేషాలు కూడా ఇవన్నీ పేరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఈ లోకో ట్రైన్ ఇంజన్ భాగం ఏదైతే ఉందో అటువంటి ప్రాంతాల్లో ఇంకొంత ఎక్కువ స్థాయిలోనే ఈ మట్టి బురద అంతా కూడా పేరుకుపోయి ఉన్నట్టుగా ఎవరైతే రెస్క్యూ టీమ్స్ అంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అంతా కూడా నిన్న ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయినటువంటి సందర్భంలో కూడా ఇక్కడ పరిస్థితులన్నీ కూడా క్షుణ్ణంగా వివరిస్తే అదంతా కూడా పనులు చేస్తూ పోవాలి. మిగతా 7గురికి సంబంధించినటువంటి ఆచూకీ దొరికేంత వరకు రెస్క్యూ పనులు ఆపొద్దంటూ కూడా రేవంత్ రెడ్డి సూచించినటువంటి నేపథ్యంలో పనులను ముమ్మరంగా చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ రోజు మరొక మృతదేహం కనిపించింది. మిగతా 6 మృతదేహాలకు సంబంధించి కూడా స్టిల్ నౌ పనులన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇదే విధంగా 5 షిఫ్టుల వారీగా కూడా టీమ్స్ అన్ని కూడా లోపలికి వెళ్తాయి. మిగతా 6 మందిని గుర్తించేంత వరకు కూడా రెస్క్యూ పనులను కంటిన్యూ చేస్తాము. ఈ ఆపరేషన్ లో పూర్తిగా ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు సింగరేణి రెస్క్యూ టీమ్స్ కావచ్చు, హైడ్రా కావచ్చు, అదేవిధంగా ర్యాక్ మైనర్స్ వీరంతా కూడా పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సచిన్ రైట్ మణికంఠ, మొత్తంగా అయితే మాత్రం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ కలెక్టర్ సంతోష్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఎస్ఎల్బిసి సహాయక చర్యల్లో భాగంగా 2వ మృతదేహాన్ని కూడా గుర్తుపట్టడం జరిగింది. హాస్పిటల్కి పంపించి అక్కడ రిమైనింగ్ ఫార్మాలిటీస్ పోస్ట్ మార్టం అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో దీనికి మనము ఒక రెవెన్యూ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్స్తో పాటు పంపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేదంతా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు ఈ ఫ్యామిలీ మెంబర్స్కి 25 lakhs ఎక్స్గ్రేషియా ఇవ్వమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా ఫ్యామిలీకి మనం 25 lakhs ఎక్స్గ్రేషియా కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ లోపల ఉన్న 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సర్చ్ చేసేంత వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయాలి, వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రకారంగా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ మనకు కంటిన్యూ అవుతుంది. 4 ఎక్స్కవేటర్స్ లోపల పనిచేస్తున్నాయి. సో ఈ ఎక్స్కవేటర్స్ ఇంతకుముందు పనిచేయడానికి కష్టం ఉండేది, ఇప్పుడు కొన్ని పనిచేస్తున్నాయి కాబట్టి రెస్క్యూని ఇంకా స్పీడప్ చేసి మిగతా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడానికి అంతా రెస్క్యూ టీమ్స్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. ఈరోజు
రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎస్ఎల్బిసి టన్నెల్లో మరో మృతదేహం లభ్యమైంది. 33 రోజుల తర్వాత రెండో మృతదేహాన్ని వెలికితీయడం జరిగింది. ఈ నేపథ్యంలో కుళ్ళిన స్థితిలో ఆ మృతదేహం బయటకు వచ్చింది. మృతదేహం నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 6 మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఆ మృతదేహం ఆఫీసర్ అంటే ప్రాజెక్ట్ ఆఫీసర్ మనోజ్ కుమార్ గా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి శవ పరీక్ష నిర్వహించడం జరుగుతోంది. శవ పరీక్ష నిర్వహించిన తర్వాత దాంతోపాటు మనోజ్ కుమార్దే అని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కుటుంబానికి ఆ మృతదేహాన్ని అంత్యక్రియ నిమిత్తం వాళ్ళ ఆ కుటుంబానికి అప్పచెప్పే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 8 మందికి సంబంధించి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం. ఇప్పటికీ గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని ఆ కుటుంబానికి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత రెండో మృతదేహం ఈరోజు వెలికి తీసినట్టుగా తెలుస్తోంది. అక్కడ రెస్క్యూ సిబ్బంది రెండో మృతదేహం ప్రాజెక్ట్ ఆఫీసర్ మనోజ్ కుమార్గా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం శవపరీక్ష నిర్వహించిన తర్వాత ఆ కుటుంబానికి మనోజ్ కుమార్ మృతదేహంగా చెప్తున్న ఆ మృతదేహాన్ని అప్పగించబోతున్నారు రెస్క్యూ బృందం. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.